డీజిల్ పెట్రోల్ కొరత ఉందని ప్రజలు ఆందోళన పడవద్దని తనిఖీలు చేస్తూ సక్రమంగా సరఫరా జరిగేలా చూస్తున్నామని తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి చెప్పారు. అవసరమైనంత పెట్రోల్, డీజిల్ మాత్రమే కొనుగోలు చేయాలని, అవసరానికి మించి నిల్వ చేయొద్దని సూచించారు. పట్టణంలోని ఆయిల్ బంకుల్లో డీజిల్ కొరతతో వాహనదారులు బారులు తీరుతున్న నేపథ్యంలో అధికారులు నష్ట నివారణ చర్యలకు దిగారు. ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, పోలీస్ అధికారులు పెట్రోల్ బంకులను సందర్శించారు. స్టాక్ ఎంత ఉంది, ఒకవేళ జీరో ఉంటే ఆయిల్ కోసం కంపెనీలకు డబ్బులు చెల్లించారు, అక్కడి నుంచి రావడం ఆలస్యమవుతోందనే విషయాలు పరిశీలించారు. ప్రాధాన్యత ప్రకారం ఆయిల్ ఇచ్చేలా బంకుల నిర్వాహకులతో మాట్లాడారు. పట్టణం, మండలంలోని 20 పెట్రోల్ బంకుల వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని నియమించారు. డీజిల్, పెట్రోల్ సరఫరా సజావుగా జరిగే ఏర్పాట్లను చేశారు. ఎవరు ఆందోళన చెందవద్దని, ఎంతవరకు అవసరమో అంతవరకే డీజిల్, పెట్రోల్ తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వాహనాలు, అంబులెన్సులు, రైతులకు పంట కోతలకు అవసరమైన మిషన్లను ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నామని, అన్ని ఆయిల్ బంకులకు సాయంత్రానికల్లా ఆయిల్ అందుబాటులోకి వస్తుందని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ చెప్పారు. మీకు యావరేజ్ సేల్స్ ఎంత తెలుస్తుంది. బాగుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది. అది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు పెట్రోల్ బంక్స్లో డీజిల్, పెట్రోల్ కొరత ఉందనేసి జనాలందరూ ప్యానిక్ అవుతున్నారు. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము మా నియోజకవర్గంలో ఉన్నటువంటి, అలా ఇన్ఫ్యాక్ట్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పెట్రోల్ బంక్స్ పైన తనిఖీ చేస్తున్నాము. ఎక్కడైతే గ్రౌండ్లో జీరో ఉండిందో అక్కడ వాళ్ళకి డబ్బులు కట్టారా, ఎప్పుడు వస్తుంది వాళ్ళ స్టాక్స్ అనేది వెరిఫై చేసుకొని, అవసరమైతే ఆ ఆఫీసర్స్తో కూడా మాట్లాడుతున్నాండి, సప్లై ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళు డబ్బులు కట్టి ఉంటే ఇమీడియట్గా ఇక్కడ మనకి మన స్టాక్ తెప్పించేస్తాము. ఎవరు కూడా ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంతే తీసుకోండి. ఫ్యూచర్ కోసం నిలవబెట్టుకోవడాలు, డబ్బాలు పట్టుకోవడాలు అలాంటివి చేయకండి. ఎందుకంటే అది కృత్రిమంగా కొరత ఏర్పాటు చేయడం అవుతుంది, అవసరం లేని ముందే పెట్టుకోవడం వల్ల. అలా అవసరం లేకుండా ముందు పెట్టినా కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది. ఇళ్లలో ఎక్కడైనా ఏదైనా అంటువాడి ఇన్సిడెంట్ జరిగితే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఎంత అవసరమైతే అంతే తీసుకుని వెళ్ళండి. ఎవరికి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా సాఫీగా వాళ్ళ వెహికల్స్, వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్టాక్ ఇచ్చేందుకు. కాబట్టి ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. దయచేసి మనం ఈ విషయాల్ని మన పత్రికా అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా మీ అందరికీ కూడా చేరవేస్తారు. ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే సంబంధిత మండల రెవెన్యూ ఆఫీసర్ ఉన్నారు, వారి దగ్గరికి వచ్చి వారి కనుక విషయం చెప్పినట్లయితే ఎక్కడ ఇష్యూ వచ్చిందో చూసుకొని వారు వెంటనే రిజాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2-3 రోజులు ఇదంతా కూడా సర్దుకుంటుంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. మన పంట పండినవి కోసి వారు సరైన టైంలో అమ్ముకోవాల్సిన అవసరం ఉండింది కాబట్టి ప్రయారిటీ వారికే ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్స్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. తప్పనిసరి ఇక్కడ మా స్టాఫ్ కూడా ఉంటారు. ప్రతి పెట్రోల్ బంక్లో ఒక రెవెన్యూ, ఒక పోలీసు ఉన్నారు. వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగేట్లుగా ఉన్నట్లయితే సిబ్బంది ఇక్కడ ఉంటారు కాబట్టి రైతులు తప్పనిసరిగా వాళ్ళ సహాయం పొందవచ్చు. ఒకవేళ వాళ్ళ స్థాయిలో కనుక రిజాల్వ్ కాకపోతే ఎంఆర్ఓ గారు ఉన్నారు, వారు ఇష్యూని సార్ట్అవుట్ చేస్తారండి. ఈరోజు మరి తెనాలి ప్రాంతంలో అన్ని పెట్రోల్ బంకుల్ని తనిఖీ చేస్తున్నాం. ఎవరైనా స్టాక్ హోల్డ్ చేసి అధిక ధరలకు విక్రయించడం అట్లాంటివి ఏమైనా ఉంటే వారి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇన్స్పెక్షన్స్ కొనసాగిస్తున్నాం. నిన్న సాయంత్రం నుంచి పోలీస్ సిబ్బంది సహకారంతో అట్లాగే కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మనకి తెనాలి మొత్తం మండలంలో 20 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. 20 పెట్రోల్ బంక్స్లో కూడా పోలీస్ సిబ్బందిని, రెవెన్యూ సిబ్బందిని నియమించడం జరిగింది. యాక్చువల్గా ఇదంతా కూడా ప్యానిక్గా, అంటే ఒక్కసారిగా మనకి 10 లీటర్లు అవసరమైతే 100 లీటర్లు ఏదో ఆయిల్ దొరకదు అనే ఉద్దేశంతో
ఆ ఆయిల్ విపరీతంగా కొట్టించుకునే పరిస్థితి ఉంది. అందరూ ట్యాంకులతో అట్లా ఇట్లా వచ్చి ఎక్కువ ప్యానిక్ ఇదంతా. మేము ఇప్పుడు పరిశీలిస్తే మనకి 20 బంకుల్లో బీపీసీఎల్ 7 ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. 7టికి 1 నందివెలుక్కి ఆల్రెడీ ట్యాంకర్ వచ్చేసింది. హెచ్పిసిఎల్ 4 ఇప్పుడే కంపెనీ నుంచి బయలుదేరాయి. ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే మా జాయింట్ కలెక్టర్ గారి బృందం కంపెనీలో అక్కడ ఉన్నారు. 4 వెహికల్స్ లోడ్ అయినాయి. ఇప్పటికి ఇంకొక 1 hourలో రీచ్ అయిపోతాయి. అట్లాగే ఐఓసిఎల్ 7 బంకులు ఉన్నాయి మనకి తెనాలి ప్రాంతంలో. ఇప్పటికే 2 బంకులకు వచ్చేసింది ఆయిల్. అలాగే నయారా, రిలయన్స్ చెరొక బంకులు అవి కాకినాడ నుంచి రావాలి. ఈ ఈవినింగ్ కల్లా రీచ్ అయిపోతాయి. మనకి రిక్వైర్మెంట్ కంటే ప్రతి నెల జరిగేదానికంటే కూడా అదనంగా డబల్ అయిపోయింది. అంతా ప్యానిక్గా వచ్చి ఆయిల్ కొట్టించుకోవడమే సమస్య. పెట్రోల్ అన్ని చోట్ల దొరుకుతుంది. డీజిల్ స్కేర్సిటీ ఉంది అనేది ఒక పాయింట్. అది కూడా మధ్యాహ్నంకి లేదా సాయంత్రంకి నార్మల్సీ రెస్టోర్ అయ్యే అవకాశం ఉంది. నేను మీడియా మిత్రుల ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దయచేసి ఎవరు ఆందోళనకి గురి కావద్దు. ఎంత మటుకు అవసరమో, పైగా ఇది సమ్మర్ కూడా, మీరు ఎంత ఫుల్ ట్యాంక్ చేయించుకున్నా అది ప్రమాదాలకు కూడా దారితీసే అవకాశం ఉంది. మీకు ఎంత మటుకు అవసరమో అంత మటుకే కొట్టించుకోండి. కలెక్టర్ గారు అట్లాగే గౌరవనీయులైన సీఎం గారి ఉత్తర్వుల మేరకు ప్రాధాన్యత క్రమంలో ప్రస్తుతం ఏదైతే రిజర్వ్ స్టాక్ మా దగ్గర ఉందో ఆ స్టాకులు గవర్నమెంట్ వెహికల్స్కి, అట్లాగే అంబులెన్స్కి, రైతులకి, మరి ముఖ్యంగా ఎక్కడైతే రైతులు ఈ కోత అక్కడ వరి కోత అట్లాంటివి ఏమైనా అవసరమైన చోట పంట కోతలకి వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తాము.